అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. ఇడ్లీలు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా జవ్వ వీట్ రవ్వతోటి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయండి. ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయినా బాగానే ఉంటుంది, లేదంటే టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి అయినా కానీ చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్లో కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో నల్లపప్పు అయినా తీసుకోవచ్చండి. మినపగుళ్ళని 2-3 సార్లు కడిగిన తర్వాత ఇలా నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో గోధుమ రవ్వ నానబెట్టుకోవాలండి. కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు గోధుమ రవ్వ కరెక్ట్గా సరిపోతుంది. దీన్నే రెడ్ గోధుమ రవ్వ అంటారండి. గోధుమ రవ్వలో 2 రకాలు ఉంటాయి. వైట్ గోధుమ రవ్వ ఒకటి, అలాగే ఈ రెడ్ గోధుమ రవ్వ. దీన్ని గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, మీకు గంట తర్వాత ఈ విధంగా నానితే చాలు. ఎక్కువసేపు గోధుమ రవ్వ నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీకు 3 గంటల పాటు నానిన మినపప్పును చూపిస్తున్నాను. అలాగే గంట సేపు నానిన గోధుమ రవ్వను కూడా చూపిస్తున్నాను. చూడండి, ఈ మాత్రం నానితే సరిపోతుందండి. ఇప్పుడు మినపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలండి. నార్మల్ వాటర్ కంటే కూడా కొంచెం కూల్ వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకుంటే మనకి పిండి అనేది వేడవ్వకుండా ఉంటుంది. చూడండి, ఈ మాత్రం మెత్తగా మనం పప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ రవ్వని నీళ్లు లేకోకుండా గట్టిగా పిండి మినపప్పు పిండిలో వేసుకోవాలి. అంటే కొంచెం నీళ్ళు ఉన్నాయనుకోండి, మనకి పిండి అనేది లూజ్ అవుతుంది, అందుకని గట్టిగా పిండి వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ రవ్వ మినప్పిండి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని రాత్రి అంతా కూడా పక్కన పెట్టుకోవాలండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, బయట పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు ఈ పిండిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసి ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి. ఇలా అన్నిటికీ అప్లై చేసిన తర్వాత ఇడ్లీ పిండి వేసుకోవాలి. వేసేటప్పుడు మరీ ఫుల్గా వేసేయకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ పాత్రలో గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. పోసిన తర్వాత నీళ్లు బాగా మరుగుతున్నప్పుడే మనం ఇడ్లీ ప్లేట్లు అనేది తీసుకెళ్ళి పెట్టుకోవాలండి. స్టవ్ మీడియంలో పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా మన ఇడ్లీ అనేది రెడీ అయినాయో. చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన జువ్వా గోధుమ రవ్వతోటి ఇడ్లీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నేను చేస్తున్న రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా అకౌంట్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.